This conference will now be recorded. Okay. So 2024 leap year, 2020. Okay. So leap year should be evenly divisible by 4. A century year is a year that is multiple of 100 and ends with 00. So ఒక కండిషన్ ఏముంటదంటే after every 100 years we skip a leap year unless it is divisible by 400. Unless it is divisible by 400. So 400 తో డివైడ్ అయితే చదవండి మీకు అర్థం. You can read and then you can write the code. I'll give you hint also, don't worry. ఫస్ట్ చదవండి ఏమేమి అర్థమైతే నాకు చెప్పండి. అంటే లీప్ ఇయర్ అంటే మామూలుగా డివైడ్ బై 4 వస్తే వచ్చేస్తుంది. కానీ సెంచరీ ఇయర్స్ అన్న 2000 1900 1800 అలాంటివి డివిజిబుల్ బై 400 లీప్ ఇయర్ ఎగ్జాక్ట్లీ. ఈ టూ కండిషన్స్. సో ఇది మెయిన్. A year divisible by 4 and not divisible by 100 is a leap year. చూడండి దాన్ని బట్టి ఒక ప్రోగ్రామ్ రాయండి. So if you want more hints, I can give you. నేను తీసేసాను కావాలని. Okay. Now this might give you a better idea. దాని తర్వాత ఇంకో పేమెంట్ మోడల్ చేయండి. ఇది జస్ట్ రేపటి ఎగ్జామ్ ముందు ఒక చిన్న ట్రయల్ అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం మీరు చూడబోతున్నారు అని. Okay, so those are the hints. You can follow it. సో ఇఫ్లో పెడతారా ఐఫెల్స్లో పెడతారా అనేది మీరు చెక్ చేయండి. ఇఫెల్స్ ఇఫ్లో పెడతారా లేదు యాండ్ పెట్టి అన్ని పెడతారా మీ ఇష్టం. సో యాండ్ అంటే సింబల్ మారుతుంది. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చూడండి 1900 రాలేదు గమనించారా. రాలేదు గమనించారా. సో 1900 ఇట్స్ సెంచరీ ఇయర్ యాక్చువల్లీ, కానీ అది రాలేదు. అట్లా మీరు ఇవన్నీ ఇస్తే ఇవన్నీ యూస్ కేసెస్లో వాడుకోండి. సో 1900 రాలేదు, మళ్ళీ 2000 వచ్చింది. సారీ 2000 వచ్చింది. సో అట్లా. సో దాన్ని బేస్ చేసుకొని మీరు వీటిన్నిటిలో యూ కెన్ చెక్ ఫర్ ద యూస్ కేసెస్.
నిమిషం. Yeah. డన్నా చెక్ చేసేవాడిని ఒక 5-6 చెక్ చేసి 1900 ఒకటి 1900 నాట్ ఎ లీప్ ఇయర్. సో ఇక్కడ చూడండి 1896 తర్వాత 1904కి వెళ్ళిపోయింది. సో 1900 డజంట్ గెట్ ఏ లీప్ ఇయర్. So after every 100 years, we skip a leap year unless it is divisible by 400. Unless it is divisible by 400. So for a leap year to be leap year, it should be divisible by 400. Because 2020 ఉంది. 2020 is not divisible by 400, but it is divisible by 4. It is divisible by 4. Divisible by 4 కాబట్టి every 4 years వస్తుంది కదా మనకి అట్లా. సో 1900 మెయిన్ ఇంపార్టెంట్గా చెక్ చేయాలి మీరు. లాజిక్ కూడా ఉంది ఇక్కడ. ఓకే చెప్పమ్మా ఏం రాశావు కండిషన్లో. ఓకే సో ఓకే I'll ask the user to give the year int of input of enter an year to check. Enter an year to check. Okay, if n కదా, so n modulus of, you tell me the logic also. ఎందుకు use this 4? Why 4? Because every 4 years మనకి లీప్ ఇయర్ వస్తుంది, అది లాజిక్. ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే క్లోజా. ఓకే what I have to print? N is a leap year. If okay, nested if okay, if sorry n modulus 100 not equal to 0. Okay, print. Okay, can you explain? N is a leap year. Can you explain? Explain. No, explain this. 4 తో డివిజిబుల్ అవుతుంది, రైట్? నెక్స్ట్ అయితే నెక్స్ట్ దానిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 100 తో డివిజిబుల్ కాకపోతే అది లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే అది నాట్ లీప్ ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు 2000 ఉంది. సో 2000 is divisible by 4. 2000 is not divisible by 100. సరే చూద్దాం. ఎల్సా ఎలిఫా ఎల్స్. ఓకే, what I have to print? Leap year only, not a leap year. Okay, right. తర్వాత అంతేనా? ఓకే, what about 400? Every 400 years. సరే రన్ చేస్తా. Now enter an year to check. 2000 leap year or non leap year? So your logic is wrong. సో నీ లాజిక్ ఎక్కడ పోయింది చెప్పు. ఇక్కడ ఏమంటున్నావు? 100 తో డివైడ్ అవ్వదు అంటున్నావు. 100 తో డివైడ్ అవ్వాలి, కానీ ఎప్పుడు? ఎవ్రీ 400 years సంథింగ్ లాజిక్ ఇస్ దేర్. నో. ఓకే, నువ్వు చెప్పమ్మా ఒకసారి ఆలోచించు. యూ కెన్ సీ దట్ థియరీ అండ్ థింక్. చెప్పు.
ఫస్ట్ ఇఫ్ పెట్టుకుని ఏ మాడ్యులస్ 100 ఈక్వల్ టు 0 n modulus 100 100 equals to 0. Very good. అందులో ప్రింట్ ద గివెన్ ఇయర్ ఇస్ సెంచరీ ఇయర్ అని పెట్టి తర్వాత మళ్ళీ if ఇచ్చాను ఇప్పుడు ఏం చేసావు ఇక్కడ ఇది పెట్టావు తర్వాత తర్వాత మళ్ళీ సో వాట్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ కోడ్ ఫర్ సో n modulus 100 ఈక్వల్ టు ఎందుకు ఇచ్చావు అంటే సెంచరీ ఇయర్ అని చెప్పి మనం ప్రింట్ చూపించాం సెంచరీ ఇయర్ అని ప్రింట్ చేస్తున్నాం లీప్ ఇయర్ అంతే సెంచరీ ఇయర్ అంత అవసరం లేదు లీప్ ఇయర్ కాదా చెప్పాలి అంతే తర్వాత అందులో మళ్ళీ if ఇచ్చి ఏ మాడ్యులస్ 400 ఈక్వల్ టు if 0 ఏ మాడ్యులస్ n modulus 400 ఈక్వల్ టు 0 ఈక్వల్స్ టు 0 ఎందుకు రాస్తున్నావు అట్లా ఎవ్రీ 400 ఇయర్స్ కి మనకు లాజిక్ ఉంది అక్కడ సో అక్కడ ఏమంటున్నాం n modulus 400 సో ఇఫ్ యూ సీ హియర్ ఆఫ్టర్ ఎవ్రీ 100 ఇయర్స్ we skip a year unless it is divisible by 400 unless it is divisible by 400 if it is divisible by 400 okay unless it is not divisible by 400 అది ఇవ్వకూడదు అంటున్నాం అంతేనా అందుకని ఏమంటున్నాం అక్కడ ఆఫ్టర్ ఎవ్రీ 400 ఇయర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో n modulus 400 ఓకే నెక్స్ట్ తర్వాత ప్రింట్ ఏ ఇస్ లీప్ ఇయర్ ప్రింట్ ఏ ఇస్ లీప్ ఇయర్ n is a leap year అర్థమైందా జ్యోతి ఇక్కడ మిస్టేక్ ఇయర్కి కాదు సెంచరీకి కోడ్ రాయాలి అదే కదా నేను అక్కడ లాజిక్ ఇచ్చింది ఓకే మీకు ప్రూఫ్ కూడా చూపించాను కదా 2000 అన్నప్పుడు ఏమైంది అది నాట్ ఎ లీప్ ఇయర్ ఎందుకు వచ్చింది బికాజ్ నీ కోడ్లో ఏముంది 4తో ఓకే 100తో పోయింది కదా సెంచరీలో మరి 4 చూడాలి 100 చూడాలి రైట్ చెప్పమ్మా ఇది కూడా మనం చెక్ చేయాలి ఓకే ఎల్స్ ప్రింట్ ఏ ఇస్ నాట్ ఎ లీప్ ఇయర్ n is not a okay తర్వాత can you explain this అంటే 400 400 తో డివైడ్ అవ్వకపోతే 400 తో డివైడ్ 100 తో డివైడ్ అయ్యి 100 తో డివైడ్ అయ్యి 400 తో డివైడ్ అవ్వకపోతే అంటున్నాం అంతేనా ఓకే 100 తో డివైడ్ అయ్యి 400 తో డివైడ్ అవ్వకపోతే అది నాట్ ఏ లీప్ ఇయర్ ఓకే ఎలిఫ్ వెరీ గుడ్ ఏ మాడ్యులస్ 4 n మాడ్యులస్ 4 ఈక్వల్ టు 0 n modulus 4 see what I am trying to do is trying to make you perfect in explanation also అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చూపించేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాను అనుకో అక్కడ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అది ఇంపార్టెంట్ అంతే సో మిమ్మల్ని ఏదో ఎంబరాస్ చేయాలని కాదు సో n modulus 4 is equal to 0 తర్వాత ప్రింట్ ఏ print a is ఇస్ a leap year or non leap year అంటే 100 తో డివైడ్ అయ్యింది 100 తో డివైడ్ అయినప్పుడు నువ్వు కంపల్సరీ దేంతో చెక్ చేయాలి 400 తో చెక్ చేయాలి అయిన లాజిక్ ప్రకారం ఓకే 100 తో డివైడ్ అవ్వకపోతే కనుక 4 తో డివైడ్ అవుతుందా లేదా 4 తో డివైడ్ అయ్యిందా అయితే లీప్ ఇయర్ అంటే 4 తోని అవ్వక 100 తోని అవ్వక 4 తోని అవ్వకపోతే ఏమనాలి n is నాట్ లీప్ ఇయర్ ఓకే ఫైన్ సో విల్ రన్ ఫస్ట్ 2000 ఇద్దాం 2000 so 2000 is a leap year fine now we will give 1900 ఒక రెండు మూడు చెక్ చేస్తే సరిపోతుంది 1900 is not a leap year okay next so something like 2023 not a leap year okay ఇంకొకటి సో ఇవన్నీ నాకు లిస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి లీప్ ఇయర్ సెంచరీ ఒకటి మిస్ అయింది గమనించారా 1896 1904 సో అక్కడ నుంచి మార్లు కామన్ క్లియర్ ఓకే ఎవ్రీ 4 ఇయర్స్కి వచ్చేది అనేది మనకు జనరల్ సైకాలజీ కానీ ఇది కూడా లాజిక్ ఉంది అక్కడ ఓకే సో ఎంటర్ ఇయర్ టు చెక్ సో వన్ మోర్ వీ విల్ చెక్ 1800 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ 1800 నాట్ ఏ లీప్ ఇయర్ ఎందుకు 1800 నాట్ ఏ లీప్ ఇయర్ 1900 నాట్ ఏ లీప్ ఇయర్ చెప్పండి 100 తో డివైడ్ అవుతుంది కానీ దేంతో డివైడ్ అవ్వట్లేదు 400 తో డివైడ్ అంటే 100 తోనూ డివైడ్ అవ్వాలి 400 తోనూ డివైడ్ అవ్వాలి అట్లాంటప్పుడే దాన్ని లీప్ ఇయర్ అంటారు 4 తో డివైడ్ అయితే అది కామన్ అది ఓకే కానీ ఈ సెంచరీ ఇయర్ కూడా ఇది ఒక లాజిక్ ఉందన్నమాట మరి 2000 ఎందుకు లీప్ ఇయర్ అయింది బికాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 400 ఇయర్స్ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఎస్ సో వాట్ ఇస్ ద లాజిక్ నా
it should be divisible by 100, it should be divisible by 400 also. Lesson and bit రాయొచ్చు అంటే నీ ఇష్టం రాయొచ్చు. Is this clear? Good. అర్థమైంది అందరికి? Got it? Okay, so this is the way that we go for the explanation of the program. Okay. ఇంకొకటి. Right. So now payment module. ఒకసారి చదవండి మా question. Now somebody is asking you to create a payment module. So payment module ఏమన్నాడు? Employer is paying $40 per hour. If an employee works more than 40 hours, the payment will be 1.5 times per each extra hour. In same ఇవ్వట్లేదు నేను, you have to do it. Right? చెప్పాలి, explain చేయాలి. Start. లీప్ ఇయర్ యూ కెన్ వర్కౌట్ తర్వాత ఇదంతా చదవండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం కాని వాళ్ళు యూ కెన్ అండర్స్టాండ్. ఇఫ్ యూ నాట్ అండర్స్టాండింగ్ టుమారో యూ కమ్ బ్యాక్ వీ విల్ డిస్కస్. అన్ని విధాలుగా మిమ్మల్ని రెడీ చేయాలని ఒక ఆతృత అంతే. ఇవాళ ప్రోగ్రామ్ రాయడం పెద్ద విషయం కాదు, చాట్ జీపీటీ కూడా వస్తే ఒక ప్రోగ్రామ్ వచ్చేస్తుంది, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అది ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్ట్రా అవర్స్ సపరేట్గా రాసుకోవాలి అంటే డైరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఐ టెల్ యూ. సో నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎంప్లాయీ 32 అవర్స్ పనిచేసాడు అనుకోండి. సో 32 అవర్స్ పనిచేస్తే ఎంత లెక్క ప్రకారం ఇవ్వాలి? 32 పర్ అవర్కి 40 ఇవ్వాలి. ఓకే, సపోజ్ హీ వర్క్డ్ ఫర్ 45 అవర్స్. సో 45 అవర్స్ వర్క్ చేస్తే ఏం చేయాలి? 40 అవర్స్కి 40 రూపీస్ ఇవ్వాలి. ఎక్స్ట్రా అవర్స్ ఎంత అయింది? 5 అవర్స్. 5 అవర్స్కి ఎంత ఇవ్వాలి? 1.5 టైమ్స్. 1.5 టైమ్స్ అంటే ఇప్పుడు 1 అవర్కి 40 అన్నప్పుడు 1 అవర్కి 40 అన్నప్పుడు ఓకే, సో 1.5 టైమ్స్ అంటే ఏంటి? 40కి 1.5 టైమ్స్ ఎక్కువ. ఎంత అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేషన్ చెప్పాలి, అది నేను చెప్పాను. అర్థమైంది లాజిక్? సి ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. 40 వరకు సేమ్ పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు 32 ఉందా? 32 ఉంటే ఎక్స్ట్రా అవర్స్ మాత్రమే ఎక్స్ట్రా పేమెంట్, మొత్తం అని కాదు, మొత్తం అన్ని 40 అవర్స్ కాదు. అలా చదవండి, క్వశ్చన్ చదవండి. ఎంప్లాయీ is paying $40 per hour. If an employee works per more than 40 hours, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. Per each extra hour, suppose if he is working for 45 hours, 40 అవర్స్కి పేమెంట్ ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. కానీ 5 అవర్స్కి పేమెంట్ ఎంత ఉంటుంది? ఓకే, నేను లాజిక్ రాసేస్తున్నా, బట్ యూ ట్రై అండ్ అండర్స్టాండ్. అర్థమైంది లాజిక్? 5 into 1.5 into 40. అర్థమైందా?
Start. Sir, is it 300, sir? 300 400 నీ అవుట్పుట్ నీ ఇన్పుట్ ని బట్టి ఉంటుందమ్మా. నువ్వు 80 అవర్స్ ఇవ్వచ్చు, Okay. 90 అవర్స్ ఇవ్వచ్చు, నీ ఇన్పుట్ ని బట్టి అవుట్పుట్ ఉంటుంది. యూ కెనాట్ ఫిక్స్ ఇట్ లైక్ 300 200 యూ కెనాట్ ఫిక్స్ ఇట్. ఫార్టీ కన్నా ఎక్కువ అయితే దన్నా గుడ్. I gave you hint also. ఈ లీప్ ఇయర్ చాలా ట్రికీ ప్రాబ్లం, ఎందుకంటే అది తెలియదు చాలా మందికి. ఈ 400 లాజిక్ చాలా మందికి తెలియదు. అందుకని ఐ గేవ్ యూ నోట్స్ ఆల్సో, యూ కెన్ రిఫర్ లేటర్, నో ప్రాబ్లం. టేక్ యూర్ టైం. సో రేపు వి విల్ HTML క్లాస్ కూడా హోల్డ్ చేద్దాం రేపు, ఎందుకంటే ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ఐ గివ్ మోర్ క్వశ్చన్స్ దిస్ టైమ్. ఓకే, అట్లీస్ట్ ప్లానింగ్ టు గివ్ 15 క్వశ్చన్స్. ఓకే, సో 10 to 15 మధ్యలో ఇస్తాను. ఇదే టైం పడుతుంది కదా. ఓకే, అందుకని యూ కెన్ బీ అట్ హోమ్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ బీ అట్ హోమ్ ఆల్సో. సో ఎగ్జామ్ కోసమే రావడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఓకే, సో యూ కెన్ బీ అట్ హోమ్ బట్ రైట్ ద ఎగ్జామ్ హానెస్ట్లీ. ఓకే, అదొకటి ఐ విల్ ఆస్క్. యా, తను కాకుండా ఇంకొకరు చెప్తారా? బికాజ్ నువ్వు ఆల్రెడీ చెప్పా. అయిపోయిందా? చెప్పండి, ఐడియా ఏమొస్తుంది చెప్పండి. సమత చెప్పు, ఐడియా ఏమొస్తుంది చెప్పు. మీకు ఏం అర్థమైంది క్వశ్చన్ చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవర్కి 40 రూపీస్ పే చేస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు అవర్ కంటే ఎక్కువ అంటే 40 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే దానికి కొంచెం ఎక్కువ పేమెంట్ చేస్తారు. ఓకే, సో అది ప్రోగ్రామ్లో ఎట్లా పెడతాము? ఇప్పుడు ఇన్పుట్స్ ఏంటి ఇక్కడ? ఇన్పుట్స్ అవర్స్ అండ్ పేమెంట్. వెరీ గుడ్. అంటే ఎట్లా తీసుకుంటావు? స్టార్ట్ చేయి, అట్లా స్టార్ట్ చేసుకో. పెన్ పేపర్ కూడా పెట్టుకోండి, పక్కన పెట్టుకుంటే బెటర్. ఓకే, అవర్స్ ఇన్పుట్ ఏంటి ఇప్పుడు? స్టార్ట్ చేయండి, చెప్పు. నీతోనే పోదాం. చెప్పు, ఇన్పుట్ ఏమనుకుంటున్నావు? చెప్పమ్మా, ఏం కాదు, తప్పేం లేదు. నంబర్ ఆఫ్ అవర్స్, NH ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అవర్స్ కూడా యూజర్కి ఇవ్వమని చెప్దాం మనం. ఓకే, మరి ఫాంట్ పెడదాం.
ఓకే, నంబర్ ఆఫ్ అవర్స్ కూడా యూజర్ నేమ్ అని చెప్తాం. ఓకే, ఎట్లా ఇస్తాడు యూజర్ అప్పుడు? ఇంట్ నంబర్ ఆఫ్ అవర్స్ అంటే నంబరే కదా, సో వీ కెనాట్ సే లేదు సార్ డబుల్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. సరే డబల్ తీసుకున్నాం, డబల్ మీన్స్ ఫ్లోట్ తీసుకున్నాం. సో 1.5 అవర్స్ కూడా అవ్వచ్చు కదా. అట్లా ఏమనొచ్చు? ఇన్పుట్ ఎంటర్ నంబర్ ఆఫ్ అవర్స్. ఓకే రైట్. ఇంకా అమౌంట్. అమౌంట్ అంటే పర్ అవర్ అమౌంట్. సో పర్ అవర్ అమౌంట్ ఎంత? ప్రోగ్రామ్ గుర్తుందా? స్టెప్స్ డిజైనింగ్ ఆ పార్ట్ చెప్పాను, గుర్తుందా? సో ప్రోగ్రామ్ ఎప్పుడు ఎట్లా ఆలోచించాలి? ఇన్పుట్స్, ప్రాసెసింగ్, అవుట్పుట్. ఇన్పుట్ అంటే ఏంటి? వాట్ ఆల్ షుడ్ బి గివెన్ ఇన్ టు ద ప్రోగ్రామ్. ప్రాసెసింగ్ అంటే ఏంటి? లాజిక్. అవుట్పుట్ ఏమి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఇన్పుట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్పుట్స్ ఎవరు ఇక్కడ అంటున్నారు మీరు? నంబర్ ఆఫ్ అవర్స్ అంటున్నారు, పేమెంట్ పర్ అవర్ అంటున్నారు. సో పేమెంట్ పర్ అవర్ వచ్చేసరికి ఇది కూడా తీసుకోండి ఫ్లోట్లో, ఏముంది. లేదు సార్ 40 డైరెక్ట్ ఇచ్చేసాడు కదా 40 తీసుకుంటాను నేను అంటే మీ ఇష్టం, 40 తీసుకోండి పర్లేదు, మీ ఇష్టం. ఎస్ 40 డైరెక్ట్ ఇచ్చేసాడు కదా. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏమనాలి? ఇఫ్ నంబర్ ఆఫ్ అవర్స్ గ్రేటర్ దాన్ 40, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అదే మీ ఇష్టం, మీరు లాజిక్ రాస్తున్నారు. ఇక్కడ గ్రేటర్ అన్నాడు కాబట్టి గ్రేటర్ పెడుతున్నాం. ఓకే, ఇఫ్ నంబర్ ఆఫ్ అవర్స్ గ్రేటర్ దాన్ 40, వాడు 40 అవర్స్ పని చేశాడంటే వాడికి 40 రూపీస్ ఇవ్వండి పర్ అవర్కి. ఈక్వల్ టు పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే 40కి ఎక్కువ అయింది, ఎక్స్ట్రా అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ట్రా అవర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎక్స్ట్రా అవర్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ మైనస్ 40. యాక్చువల్ మైనస్ 40. యాక్చువల్ ఎంత? యాక్చువల్ ఏముంది? ఎన్హెచ్ మైనస్ 40. ఎస్, క్లియర్ అప్ టు హియర్ ఎవ్రీవన్? ఏం చేశాను చెప్పండి మళ్ళీ ఒక్కసారి. వాట్ యూ టుక్? యూ టుక్ నంబర్ ఆఫ్ అవర్స్ అనుకోండి, ఒక వాల్యూ అనుకోండి, తప్పేం లేదు. 50 నంబర్ ఆఫ్ అవర్స్ 50 ఇచ్చాడు అనుకోండి, తప్పేం లేదు అని. ఓకే 50 ఇచ్చాడు. ఎన్హెచ్లోకి ఏం వెళ్ళిపోయింది? ఎన్హెచ్లోకి, అందుకనే పెన్ను పేపర్ పెట్టుకుంటే బెటర్ అని చెప్తున్నా. ఎన్హెచ్లోకి ఏం వెళ్ళిపోయింది? 50 వెళ్ళిపోయింది. ఓకే, పిహెచ్లో ఏముంది? 40 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఎన్హెచ్ అంటే 50 గ్రేటర్ దాన్ 40. అవును కరెక్టే. కరెక్టే అంటే లోపలికి వచ్చాను. మీతో మీరు మాట్లాడుకోవాలి. ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ అన్ ఆర్ట్. అర్థమైంది? ఒక ఆర్టిస్ట్ లాగా మనం ఉండాలి, ఒక క్రియేటర్ లాగా. ఎస్ ఓకే, లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత ఏమైంది? ఓకే ఈహెచ్ అన్నాడు. ఈహెచ్ ఏం చేస్తుంది? ఎన్హెచ్ మైనస్ 40. ఎన్హెచ్ అంటే ఏంటి? ఎన్హెచ్ అంటే నా దగ్గర 50 ఉంది, మైనస్ 40. 40 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్టాండర్డ్ కాబట్టి. వాట్ ఈస్ స్టాండర్డ్? ఓకే 40. సో ఎక్స్ట్రా అవర్స్ ఎంత అయింది ఇప్పుడు? ఎక్స్ట్రా అవర్స్ 10 అయింది. ఎక్స్ట్రా అవర్స్ 10 అయింది. ఓకే, తర్వాత ఇప్పుడు పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు పేమెంట్ ఎట్లా చేస్తాము? 40 అవర్స్ వరకు వాడికి ఎంత ఇవ్వాలి? 40 అవర్స్ వరకు ఎంత ఇవ్వాలి? 40 రూపీసే ఇవ్వాలి. ఎస్ అంటే ఎన్హెచ్ ఇంటూ 40 పెడితే మళ్ళీ ఎట్లా? ఎన్హెచ్ ఇంటూ 40 పెడతాం. ఎన్హెచ్ ఇంటూ 40 అంటే మళ్ళీ 50 ఇంటూ 40 అయిపోతుంది కదా. ఈహెచ్ ఇంటూ 1. ఈహెచ్ ఇంటూ 1.5 ఇంటూ పిహెచ్. పర్ అవర్ ప్రైస్ ఇచ్చారు కదా మీరు ఇక్కడ. పిహెచ్
ప్లస్ 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 పిహెచ్ పిహెచ్ ఇంటూ మళ్ళీ ఎన్హెచ్ అంటారు. మీరు ఆలోచించట్లేదు. పిహెచ్ ఇంటూ ఎన్హెచ్ అంటే 50 ఇంటూ 40 అయిపోతుందా అమ్మా? ఇప్పుడు మీరు లాజిక్ ఏంటి చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా అవర్స్ క్యాలిక్యులేట్ చేశారు 10. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఫస్ట్ 40 అవర్స్కి పిహెచ్ పేమెంట్ చేయాలి. ఎక్స్ట్రా అవర్స్కి ఏం చేయాలి? ఎక్స్ట్రా అవర్స్ ఇంటూ 1.5 ఇంటూ పిహెచ్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఫస్ట్ 40 ఇది అవర్లీ పేమెంట్, ఇది వాడి అవర్స్, ఇది వాడి మినిమం అవర్స్, వర్కర్ ఇచ్చే మినిమం అవర్స్. అర్థమైందా? మినిమం అవర్స్ ఇంటూ 40 అంటే 40 ఇంటూ 40 ఎంత? 160 ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని అయినాయి? 50 అనుకున్నప్పుడు 10 ఇంటూ 1.5 ఇంటూ 40 ప్లస్ 10 ఇంటూ 40 అంటే 400 ఇంటూ 1.5 అంటే 600. అంతేనా? ఎస్ ఆర్ నో? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఇందాక ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అర్థమైందా? ఏం మిస్టేక్ చేస్తున్నారు? లాజికల్ మిస్టేక్ చేస్తున్నారు. అర్థమైందా లాజిక్? ఇప్పుడు చెప్పండి ఏం రాయాలో. నౌ టెల్ మీ వాట్ టు రైట్. పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 40 అవర్స్ పేమెంట్ చేసేయండి. ఏం చేయాలి 40 అవర్స్ పేమెంట్ అంటే? 40 ఇంటూ 40 అవర్స్ పేమెంట్ 40 ఇంటూ పిహెచ్. అంతేనా? ఫస్ట్ 40 అవర్స్ పేమెంట్ చేసేయండి. వీడు ఎక్స్ట్రా అవర్స్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్స్ట్రా అవర్స్లో ఉన్నాడు. ఫస్ట్ 40 అవర్స్ పేమెంట్ చేసేయండి. 40 అవర్స్కి ఎంత పేమెంట్ చేస్తారు? 40 per hour పేమెంట్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా అవర్స్ పే చేయండి. ఎక్స్ట్రా అవర్స్ ఎట్లా పే చేస్తారు? ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ ఎందులో ఉంది మీకు? ఈహెచ్లో ఉంది. ఎక్స్ట్రా అవర్స్ ఎంత చేయాలి? 1.5 ఇంటూ పిహెచ్. అంతేనా? ఎస్ ఆర్ నో? 1.5%, 1.5 టైమ్స్ ఎక్కువ అన్నాడు. దేనికి? నంబర్ ఆఫ్ ఎక్స్ట్రా అవర్స్కి. అంటే వాడు 10 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేశాడు. 10 అవర్స్కి ఎంత పేమెంట్ చేయాలి? 10 అవర్స్కి ఎంత పేమెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్కి 40 అన్నాడు కదా, 1 అవర్కి 40 అన్నాడు. దీనికి ఎంత అన్నాడు? ఎక్స్ట్రా టైం అయితే 1.5 టైమ్స్ అన్నాడు. 40 ఇంటూ 1.5 అన్నట్టే కదా. ఎస్ ఆర్ నో? ఇది అదే కదా లాజిక్. ఆ 40 ఇంటూ 1.5 ఎవరికి చేయాలి? ఎక్స్ట్రా అవర్స్కి మాత్రమే చేయాలి. ఎస్ ఆర్ నో? క్లారిటీ వచ్చిందా? క్లియర్ ఆర్ నాట్? ఓకే. తర్వాత ఎల్స్. ఒకసారి ఎల్స్ కాకపోతే అంటే వాడు ఎక్స్ట్రా లేకపోతే ఏం చేయాలి? వాడు ఎక్స్ట్రా లేకపోతే ఏం చేయాలమ్మా? వాడు ఎక్స్ట్రా లేకపోతే వాడికి ఇది ఏం అవసరం లేదు కదా. వాడికి ఇప్పుడు వాడికి మీరు ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు? డైరెక్ట్గా పిఎం ఈజ్ ఈక్వల్ టు పిహెచ్ ఇంటూ వాడు అవర్స్ ఎన్ని? ఎన్హెచ్. చేసాను 30 అయితే 30, 20 అయితే 20, ఏదైతే అది. ఎక్స్ట్రా 40 కన్నా ఎక్స్ట్రా అయితేనే ఫస్ట్ ఇది రన్ అవుతుంది, లేకపోతే ఇదే రన్ అవుతుంది. ఎస్ సార్, నేను అది కింద రాసుకుంటా, మీ ఇష్టం ఎక్కడైనా రాసుకోండి, నో ప్రాబ్లం. లాజిక్ ఈజ్ లాజిక్. సో ఫైనల్గా వాడిది పేమెంట్. అర్థమైందమ్మా లాజిక్? సో ప్రింట్ పేమెంట్. సమంత అండర్స్టూడ్ నౌ? ఏం లేదు, మీకు ఇది సింపులే, కానీ ఏంటంటే ఆ వర్డ్స్ అవన్నీ చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే, అందుకని ఇంకేం లేదు. రైట్. సరే, ఇప్పుడు మనం రన్ చేసింది దేనికి? ఒక్క నిమిషం. ఓకే, మనం ఇప్పుడు రన్ చేసింది దేనికి? టెస్ట్ కేసు దేనికి అనుకున్నాం? 50కి కదా. 50కి మనకు ఆన్సర్ ఎంత వచ్చింది?
కరెక్టేనా? కరెక్టే మిస్ సార్. అయిందా? కరెక్టేనా? కరెక్టే సార్. కరెక్ట్. ఫైన్ ఫైన్. సో మన లాజిక్ అంతే ఉందా? 16 40 into 40 1600 సార్. 1600 కదా? ఓకే రైట్. 1600 ప్లస్ 600 రైట్. అంతేనమ్మా? క్లారిటీ వచ్చిందా? మేబీ మ్యాథమెటిక్స్ ఇక్కడక్కడ కావచ్చు కానీ ఎస్ ఆర్ నో? ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్? పక్కా రెడీ ఫర్ టుమారోస్ ప్రోగ్రామ్స్? ఎస్. సో ఏంటి ఇంపార్టెంట్? క్వశ్చన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థమైందంటే సగం గెలిచిపోయినట్టే. అర్థమైందా? సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్స్ అట్లానే ఉంటాయి. అంటే మీకు ఇంటర్వ్యూస్ అయినా సరే ఎక్కడైనా సరే అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థం కాలేదు అంటే కష్టం ఎక్కువ పడాలి. ఎస్. క్వశ్చన్ అర్థమైంది అనుకోండి లాజిక్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఈజ్ ఇస్ క్లియర్? ఫెయిల్ అవ్వండి, తప్పు రాయండి, తప్పేం లేదు. 100 సార్లు తప్పు అయినా పర్లేదు, ఏం కాదు. మీకు ఎగ్జామ్లో అన్నీ కరెక్ట్ కాకపోతే నేను తిడతాను అట్లా ఏం లేదు. తప్పు కావాలి నన్ను అడిగితే. తప్పు అయితేనే నేర్చుకుంటాను. అర్థమైందా? ఓకే. రైట్. ఎనీహౌ ఐ రోట్ నో. ఓకే. ప్రింటింగ్. సో పెన్ పేపర్ హెల్ప్ కూడా తీసుకోండి అమ్మా. అది మెయిన్ చేయట్లేదు మీరు. ఓన్లీ సిస్టమ్ మీదనే ఆధారపడద్దు. పెన్ పేపర్ తీసుకోండి. బికాస్ దిస్ ఈజ్ మై పెన్ అండ్ పేపర్ ఓన్లీ. ఇది నాకు పెన్ అండ్ పేపర్ లాగా. ఓకే. పెన్ అండ్ పేపర్ ఉంటే ఈజీ అవుతుంది మీకు. ఓకే. సో దీస్ ఆర్ ద 2 టాస్క్స్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. అంటే ఒక రేపటి అప్రోచ్ ఎట్లా ఉండాలని చెప్పడానికి ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఇవి. సో టుడే వీ విల్ టాక్ అబౌట్ షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్. సో ఇది అయిపోయింది అంటే నేను మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేయచ్చు. సో షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ ఏంటి సార్? జనరల్ ఇఫ్ ఎల్స్ ఏంటమ్మా? ట్రూ లేకపోతే ఫాల్స్, అంతే రైట్. సో ఈ షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ ఏంటి అంటే ఇట్స్ ఏ వన్ లైనర్ ఇఫ్ ఎల్స్ అనమాట. ఇట్ ఈస్ ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఇట్ ఈస్ ఏ short form of if else. It's a short form of if else developed on a single line. Developed on a single line. ఒక సింగిల్ లైన్ లో మాత్రమే ఉంటుంది అన్నమాట. సో సింటాక్స్. ఓకే. The syntax is going to be condition. Okay. If condition. So true statement. సో ఇఫ్ కండిషన్ ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది. సో దాని ముందు ట్రూ స్టేట్మెంట్. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. లేకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సింగిల్ లైనర్ బేసికలీ. ఎస్. ట్రూ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ ఎల్స్ ఫాల్స్ స్టేట్మెంట్. Is this clear? Okay. So we'll go for a simple example. Very simple example. Largest of two numbers. Simple example. I'll give the tougher ones to you. Okay. So for example, a comma b is equal to 3 comma 5 అనుకుందాం. a comma b is equal to 3 comma 5. Okay. Print a is big. Single line లో అయిపోతుంది స్టోరీ. If a greater than b, else what I should write? Print b is big. Over. ఏమొచ్చింది? why 5 is big? Because 5 3 5 లో 5 కదా. yes or no? am I clear? right. సో ఇది ఏం చేసాము? we have just used షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ అనమాట. షార్ట్ కట్
if else. Is this clear? Yes or no? సో సింపుల్గా ఏం చేసాం ఇక్కడ చెప్పండి. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ట్రూ అయితే ఎవరు ప్రింట్ అవుతారు? ట్రూ అయితే ఎవరు ప్రింట్ అవుతారు? ఏ ఈజ్ బిగ్ ప్రింట్ అవుతారు. ఓకే, ఫాల్స్ అయితే డన్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నౌ సేమ్ ప్రోగ్రామ్, జస్ట్ థింక్ లార్జెస్ట్ ఆఫ్ 3 numbers. సార్ నేను షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడతాను ఉంటే కదా మనం వాడడానికి, లేదు, ఓన్లీ షార్ట్ కట్ ఇఫ్ ఎల్సే ఉంది. షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ వాడి లార్జెస్ట్ ఆఫ్ 3 numbers తీసుకురావాలి. అండ్ స్టార్ట్. మీరు ఏదైనా వాడండి, నో ప్రాబ్లమ్, ఐ వాంట్ ఆన్సర్. చెప్పండి. అంటే ప్రింట్ లోపల బి గ్రేటర్ దెన్ సి అని ఇచ్చి కామా అండర్ స్కోర్ లో సి ఇస్ బిగ్. అండర్ స్కోరా? అది డబుల్ కోట్స్. సో సి పెట్టండి, సపోజ్ 8 పెడదాం. సో ఇక్కడ ఆలోచించండి, ఏ ఈజ్ బిగ్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ గ్రేటర్ దాన్ సి. ఓకే, సింపుల్, ఇక్కడ ఏం పెడదాం? అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. సూపర్. సో ఫస్ట్ది ఓకే. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయింది, ఇదైనా ఫెయిల్ అవ్వచ్చు, ఇదైనా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్రేటర్ దాన్ 5 ఆబ్వియస్లీ ఫెయిల్ అయినట్లే. ఫెయిల్ అయితే ఎందులోకి వెళ్ళాలి? ఎల్స్లోకి వెళ్ళాలి. మరి ఎల్స్లో ఏం చెక్ చేయాలి సార్ అంటే, ఎల్స్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ షార్ట్ కట్ రాయండి. ఎల్స్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ షార్ట్ కట్ రాయండి. నెస్టింగ్ చేయొచ్చు కదా మనం, నెస్టింగ్ చేయొచ్చా లేదా? నెస్టింగ్ చేయొచ్చు. నెస్టింగ్ చేయాలంటే ఏం చేస్తున్నాం మనం?
ఎల్స్ లో మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాయండి. ఇంకొక ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, సింపుల్ గా ఇదే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ బి ఈజ్ బిగ్. ఎప్పుడు బి ఈజ్ బిగ్ ప్రింట్ అవుతుంది, ఇఫ్ రాసే ప్యాటర్న్ అర్థం చేసుకోండి. బి ఈజ్ బిగ్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఎల్స్ ప్రింట్ సి ఈజ్ బిగ్. అంటే సింపుల్ ఏం చేసాను తెలుసా, సింప్లీ వాట్ వి డిడ్, ఎల్స్ పార్ట్ ఏంటమ్మా, ఇది ఫాల్స్ పార్ట్ కదా. ఫాల్స్ పార్ట్లో ఏం చేస్తున్నాను, ఇంకొక ఇఫ్ ఎల్స్ రాస్తున్నాను అంతే. ఫాల్స్ పార్ట్లో ఇంకేం రాస్తున్నాను, ఇంకొక ఇఫ్ ఎల్స్ రాస్తున్నాను. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, మళ్ళీ ఒకసారి నోట్స్లో పెట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ రన్ దిస్. ఐ మే బి రాంగ్ ఆల్సో. సో ఇప్పుడు ఏమైంది, 8 ఈస్ బిగ్ వచ్చేసిందా? ఎస్ ఆర్ నో? 8 ఈస్ బిగ్ మీన్స్ కరెక్ట్ అవుట్పుట్ ఓన్లీనో. సో ఒకసారి కాపీ చేసేసి మీ ఒక్క నోట్స్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నౌ ఇప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ అంటే ఏంటమ్మా, ఇఫ్ ఎల్స్ అంటే ఈ పార్ట్, అవునా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాట్ వీ హ్యావ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇఫ్ ఎల్స్, అవునా? ప్రింట్ ఏ ఈజ్ బిగ్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి, ఎల్స్ ప్రింట్ బి ఈజ్ బిగ్. అక్కడ దాకా మనకి ఇఫ్ ఎల్స్ పార్ట్. కానీ నేను ఏమంటున్నాను, మూడో కండిషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ బిల్డ్ చేసుకుంటున్నాను. అర్థమైందా? ఇట్ ఈస్ సిమిలర్ టు నెస్టెడ్ ఇఫ్ ఓన్లీ. నెస్టెడ్ ఇఫ్ కి ఎగ్జాక్ట్ కాపీ ఇది అంతే. అర్థమైంది ఇప్పుడు? సో ఇప్పుడు ఏమంటున్నాం, ఇది ట్రూ అయితే ఎవరు ప్రింట్ అయిపోవాలి, ఇది ట్రూ అయితే వీడు ప్రింట్ అయిపోవాలి. ఓకే, వీడు ఫాల్స్ అయితే ఎక్కడికి రావాలి, వీడు ఫాల్స్ అయితే ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇక్కడ లోపల ఏముంది, మళ్ళీ ఇఫ్ ఎల్స్. అంటే ఇప్పుడు వీడు ట్రూ అయితే వీడు ప్రింట్ అవ్వాలి, వీడు ఫాల్స్ అయితే వీడు ప్రింట్ అవ్వాలి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉండదు, ఇఫ్ ఎల్స్ లోనే మనం ఇక్కడ రాసుకోవచ్చు కావాలి అంటే. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది ఇఫ్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో రేపు ఎగ్జామ్ తర్వాత ఫ్రమ్ మండే వీ విల్ బి మూవింగ్ టువర్డ్స్ ద లూప్స్, నెక్స్ట్ లెవెల్. అర్థమైందా? సో ఇఫ్ స్ట్రక్చర్స్ యూ కెన్ ఆన్సర్ నౌ, పక్కా? రైట్? కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? రైట్. సో ఇవాళ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ పుట్ ద వీడియో. ఓకే, వీడియో నోట్స్ అన్ని పెట్టేస్తాను, ప్రాక్టీస్ చేయండి బాగా. సో టుమారో యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇఫ్ స్ట్రక్చర్స్. ఓకే, సో వీ విల్, అంటే ఎగ్జామ్ తర్వాత మళ్ళీ క్లాస్ వినాలన్నా వినలేరు. సో వీ విల్ స్కిప్ ద HTML క్లాస్ టుమారో. ఓకే, టుడే ఇట్ విల్ బి దేర్ 5 minutes. రైట్? సో టుమారో యూ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఎగ్జామ్. ఎందుకంటే ఇవి వచ్చాయనుకోండి లూప్స్లో ఇంకా ఈజీగా వాడచ్చు మీరు. లూప్స్లో మళ్ళీ వాడాలి, ఇవన్నీ మళ్ళీ ఈజీగా వాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ.